మంగళగిరి రాజీవ్ సెంటర్ సమీపంలో గల రామనాథం చినకోటయ్య శివపార్వతి గారుల వృద్ధుల సేవా ఆశ్రమంలో మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బెంగళూరుకు చెందిన బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ ప్రత్యేకంగా విచ్చేసి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధ్యాన ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మంగళగిరి ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, ఆశ్రమ నిర్వాహకులు రామనాథం వెంకటేశ్వరరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దీపాల సాంబశివరావు అండ్ బ్రదర్స్, డాక్టర్ కొసనం కోట నాగ శ్యామలరావు మాస్టర్లతో పాటు పాత మంగళగిరికి చెందిన జి మురహర్రావు దంపతులు, రంగనాయకమ్మ, సికే జూనియర్ కళాశాల పూర్వ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జంజనం పాండురంగారావు, విశ్రాంత తహసీల్దార్ రామనాథం యుగంధర్ దంపతులు, ఆత్మకూరుకు చెందిన దేశు వెంకట్రావు, నాగలక్ష్మి, నాగలత, మంగళగిరి పరిసర గ్రామాల ధ్యాన మిత్రులు విశేషంగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి రామనాథం చినకోటయ్య శివపార్వతి గారుల వృద్ధుల సేవా ఆశ్రమం నందు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ ధ్యానం అందించాలని, అందరూ సహకారులు కావాలని, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని, తను ఏదైతే జ్ఞానాన్ని పొంది ఒక బ్రహ్మర్షి అయ్యారో తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మర్షిగా మారాలి అనే సత్సంకల్పంతో పత్రిజీ ఈ మూమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మంగళగిరిలో బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సార్ని ఇక్కడికి ఆహ్వానించుకోవడం జరిగింది. వారు దేశ విదేశాల్లో ఈ ధ్యానాన్ని అందిస్తూ ఉన్నారు. వారి జీవితాన్ని అంతా కూడా ధ్యానం కోసం అంకితం చేసినటువంటి గొప్ప యోగీశ్వరులు. అందుకే పత్రిజీ వారిని బ్రహ్మర్షితో సత్కరించారు. మన మంగళగిరి మిత్రులందరూ ఎంతోమంది ధ్యానులు ఈరోజు వందలాది మంది ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చారు. వారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని, అపారమైన జ్ఞానాన్ని పొందారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, అలాగే ఆత్మ జ్ఞానాన్ని పొంది హాయిగా ఆనందంగా జీవించాలి అనే ఏర్పాటు చేసినటువంటి సభకి ఇచ్చేసినటువంటి అందరికీ మరొకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి రామనాథ వెంకటేశ్వర గారు ఈ ఆశ్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి అలాగే అనంతరం అందరికీ కూడా ధ్యాన ప్రసాదాన్ని అందించారు. మరి మంగళగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున మరి రామనాథ వెంకటేశ్వర గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గురుగారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్ మనందరికీ ఒకే విషయం చెప్పాడు. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ముక్తి అంటే ఆనందం. ఆనందంగా జీవించాలంటే దేహానికి ఆరోగ్యం, మనసుకు శాంతి. ఆరోగ్యమే మహాభాగ్యం. శాంతి లేక సౌఖ్యం లేదు. బుద్ధికి జ్ఞానం. మన ఆలోచన ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మనం అందరితో ఎలా జీవించాలి అనే జ్ఞానం. ఆత్మకు శక్తి, ఈ సర్వాత్మకు ముక్తి. ఆరోగ్యము, శక్తి, జ్ఞానము, శాంతి, జ్ఞానము, శక్తి, ఆనందం అండి. ఉచితంగా ఒక్క ధ్యానం చేస్తే 5 ఉచితంగా అందుతాయి. మనము ధ్యానం చేసి మనం ఆనందం పొందిన అంత మాత్రాన మనం ఎదగం. అది స్వార్థం అవుతుంది. మనం ఏదైతే అందుకున్నామో అందరికీ అందించాలి. మన గురువు గారి కష్టం నేను చూసాం. ఆయన ఎంత కష్టపడి నిద్రాహారాలు మానేసి బస్సుల్లో, ట్రైన్లో నిల్చుని ప్రయాణం చేసి మనందరినీ మేల్కొల్పాడు. అలాంటి మహానుభావుడు మనందరి గురువు కావడం మన భాగ్యం. ఆయనకు మనం ఏమైనా ఇవ్వగలమా అంటే ఆయన ఏం సంకల్పించాడో శాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, దాన్ని మనం పూర్తిగా నెరవేర్చాలి. అది నెరవేర్చడానికి కేవలం సమయము మాత్రమే పెట్టుబడింది, ఇంకా ఏమీ లేదు. మనం వృధా చేస్తున్న సమయాన్ని మనకు తీరిక దొరికినప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానము, ఒక 2 పేజీల సజ్జన సాంగత్యం, ఒక అనుభవము,
ఒకరికి ధ్యానం బోధించడం, ఒకరికి ధ్యానం నేర్పించడం. ప్రతిరోజు ఇది మన లక్ష్యంగా పెట్టుకోవాలి. మన ఆత్మ అతి వేగంగా ఎదుగుతున్నది. మరి ఇటువంటి భాగ్యం ఇవ్వడానికి మనకు అందరి సహకారం కావాలి. మరి వెంకటేశ్వర సారు మనకి స్థలాన్ని ఇచ్చాడు. అందుకే మనం దీన్ని బాగా ఉపయోగించుకోగలుగుతున్నాం. అందరి సహకారం, పిరమిడ్ సొసైటీలో ఆర్థిక సహాయం చేసేవాళ్ళు, శంకర్రావు లాంటి ఆర్గనైజర్లు, అంటే ప్రోగ్రాం అరేంజ్ చేసేవాళ్ళు, ఇక్కడ వచ్చి సేవ చేసేవాళ్ళు, నాలో చెప్పేవాళ్ళు, నలుగురు కలిస్తే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఇది వసుధైక కుటుంబం. మన సొసైటీలో ఏకత్వం ఉందండి. మనం అందరం ఒక్కటిగా కలిసి అన్ని పనులు చేస్తున్నాం. అందుకే మనకు చాలా సులభం, సామూహికంగా ఏమైనా సాధించవచ్చు. ఆ ఏకత్వం మన సొసైటీలో ఉందండి. మరి మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు దేశ పర్యటనలో అనేక జిల్లాలో రాష్ట్రాలు తిరుగుతున్న పర్యటనలో భాగంగా ఇవాళ మన మంగళగిరి రావటం మన అందరి యొక్క అదృష్టం. వారి యొక్క అమూల్యమైన సందేశం మనం పొందిన మన మీద ఎంతో బాధ్యతలు ఉండేవి. మన మంగళగిరి పట్టణంలో ప్రతి ఒక్కరూ ధ్యానులుగా, శాఖాహారులుగా మారాలని మనందరం కంకణం పట్టుకొని నిరంతరం ధ్యాన ప్రచారము, శాఖాహార జగత్తు కోసము మనందరం కృషి చేద్దామని ఆశిస్తూ అందరినీ ప్రార్థిస్తున్నాను. మరియు మంగళగిరి టైమ్స్ శ్రీనివాసరావు గారు ఎంతో అమూల్యమైన సమయం మనకి కేటాయించి ఈ విషయాలన్నీ సమాజానికి తెలియపరుచుతున్నారు. వారికి ధన్యవాదాలు. బయటకు వచ్చినప్పుడు వెచ్చగా అవుతుంది, లోపలికి వెళ్ళినప్పుడు చల్లగా అవుతుంది కదండి. ఇది గమనిస్తే ఎంత సహజంగా అర్థమవుతుంది. ఒక్క నిమిషంలో ఆలోచన ఆగిపోతుంది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము ఊహించుకోకూడదు. కళ్ళజోడు తీసేయండి, 2 వేళ్ళు కలిపి ఒళ్ళో పెట్టుకోండి. ఇలా 2 వేళ్ళు కలిపి ఒళ్ళో పెట్టుకోండి. కింద పాదాలు ఒక పాదం మీద, ఇక ఎవరు కళ్ళు తెరవకండి. ఒక్క 15 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేహాన్ని మర్చిపోదాం, జీవితాన్ని మర్చిపోదాం, కుటుంబాన్ని మర్చిపోదాం, మన పనులన్నీ మర్చిపోదాం, మనల్ని మనం మర్చిపోదాం. దేహ భావనతో ధ్యానం చేయకూడదు. చైతన్య పదార్థము మనం, కేవలం మన దేహములో ఉన్న చైతన్య పదార్థము కాదు మనం. ఈ జగత్తులోని సర్వజీవ ప్రాణికోటిలో ఉన్న చైతన్య పదార్థాలు. ఎవరు కళ్ళు తెరవకండి. కళ్ళు తెరిచి చూడడానికి ఇక్కడ ఎవరు రాలేదు. కళ్ళు మూసుకోండి. మేడం మీకే కళ్ళు చోటు తీసేయండి, కళ్ళు మూసుకోండి.